ఏంటి సావిత్రమ్మ రోజు లేట్గా వస్తున్నావు? సారు అది ఇంటి దగ్గర. ఇలా అయితే రేపు నుండి పనిలోకి రావద్దు. రేపటి నుంచి లేట్గా రాను సారు. వెళ్ళి పని చేసుకో. సారు అడ్వాన్స్ ఒక 500 కావాలి సారు. నెలలో ఎన్నిసార్లు అడ్వాన్స్ తీసుకుంటావు? ఇంట్లో బియ్యము సరుకులు నిండుకున్నాయి సారు. ఇప్పుడు కూడా ఏం తినకుండా వచ్చాను. ఓ ఈసారికి ఇస్తాను, ఇంకెప్పుడు అడక్కో. అలాగే సారు, ఆకలేస్తుంది, టిఫిన్ చేసి వస్తాను సారు. ఇప్పుడే వచ్చావు కదా, అరగంట పని చేసి వెళ్ళు. అమ్మ స్కూల్లో అందరిని ఎగ్జిబిషన్ తీసుకెళ్తున్నాను, నాకు ఒక 500 కావాలమ్మా. ఇస్తాను, ఆగు నాన్న. థ్యాంక్స్ అమ్మా. ఏంటి సావిత్రమ్మ, నీ డబ్బులు నీ కొడుకు ఇస్తావు, ఇప్పుడు నువ్వేం తింటావు, ఇంట్లో సరుకులు ఏం కొంటావు? చూడండి సారు, ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు తిన్నా తినకపోయినా తన బిడ్డలకు మాత్రం ఏ విషయంలో లోడ్ చేయాలనుకోరు సారు. దానికోసం ఎంత కష్టాన్నైనా ఇష్టంగా చేస్తాం సారు. మేము పేదోళ్ళమే సారు, కానీ మా బిడ్డలు మాత్రం రాజుల్లా చూడాలనుకుంటాం. మరి ఇప్పుడు ఏం చేస్తావు సావిత్రమ్మ? నేను సాయంత్రానికి ఏదో చేస్తానండి సారు. మీరేం కంగారు పడకండి సారు, మళ్ళీ మిమ్మల్ని డబ్బులు ఏం అడగలండి.